సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం వెలితండ, రంగాపురం, సర్వారం చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయ మోటార్లు దొంగతనం జరిగిందని సుమారుగా 50 మోటార్లు దొంగిలించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల రోజుల నుండి రంగాపురం చుట్టుపక్కల గ్రామాల్లో మోటార్లు దొంగతనానికి జరుగుతుందని తెలిపారు. దొంగతనం విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, పోలీసులు కొంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ, రంగాపురం, సర్వార్ చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయ మోటార్లు దొంగతనం జరిగింది. సుమారుగా 50 మోటార్లు దొంగిలించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల రోజుల నుంచి రంగాపురం చుట్టుపక్కల గ్రామాలలో మోటార్లు దొంగతనం జరుగుతుందని తెలిపారు. దొంగతనం విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, పోలీసులు కొంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే తమ పట్ల పోలీసులు చులకనగా మాట్లాడుతున్నారని అన్నారు. పట్టుకొని కొన్ని రోజులు అవుతున్నా సరైన సమాధానం రైతులకి అందించడం లేదని రైతులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ పారిపోయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోందని, కనీసం మమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కనియడం లేదని, రంగాపురం గ్రామానికి చెందిన రైతుకి సంబంధించిన మోటార్లు రెండింటిని దొంగిలించారని, మోటార్లు పోయకుండా పొలం దగ్గర పడుకొని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని, అసలే నార్లు పోసుకొని నాటు వేసుకునే కాలమని రైతులు వాపోయారు. అన్న ఈ మోటార్ అంతా ఉంచి వైనింగ్ గడ్డ ఒకటే వేసుకొని పోతున్నారు. ఇది ఏంటి పనికి రాకుండా పోతుంది. దీనివల్ల మాకు 30,000 రూపాయలు కన్నా రంగాపురం నా 2 మోటార్లు పోయినాయి. వచ్చి ఇక్కడ పిటిషన్ ఇచ్చినాం. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయి ఆడ కూడా పిటిషన్ ఇచ్చినాం. వీడికి వస్తే మీరు బయటికి వెళ్ళిన అంటుంది. నా 2 మోటార్లతో పాటు ఇంకా 6 మోటార్లు ఒక రాత్రి. తర్వాత నెక్స్ట్ ఒక 5-6 రోజుల టైం వల్ల మళ్ళీ 6 మోటార్లు పోయినాయి. మరి మీరు ఎలా బతకాలి, ఎక్కడ బతకాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఇలా నారులు పోసుకున్నాము, ఎండిపోతున్నాయి. మోటార్లు పెట్టుకున్నామంటే మళ్ళీ 50,000 రూపాయలు కావాల్సి వస్తుంది. మేము భరించలేని పరిస్థితి ఏర్పడది. మేము రైతులము. మీ మోటార్లు పోతే మీరు అక్కడ పట్టుకోవాలన్నా దొంగలు అంటున్నారు. మరి నైట్ టైంలో ఇక్కడ పోలీసులు నైట్ టైంలో ఏం సార్ మరి ఇన్ని మోటార్లు ఇది ఏం పట్టుకోవాలంటే పట్టుకోలేని పరిస్థితి మాకు ఏర్పడుతుంది. మరి మేము బతకాలన్నా మరి ఈ వ్యవసాయాలు ముండబొట్టించుకోవాలా? మా బతుకులేంది, మా వ్యవహారం ఏంది? చట్టపరంగా పిటిషన్ ఇస్తే పట్టించుకోలేని పరిస్థితి. మరి మేము ఏం చేయాలి? ఎట్లా బతకాలి? మేము మా మీద స్పందించి దీని వ్యవహారాన్ని దొంగోటి ఒకటి పట్టి చేసుకొస్తే వాడు పారిపోయాడని చెప్తున్నారు. మరి వాడు పారిపోవడానికి కారణం ఏంది? ఎందుకు పారిపోతాడు? మరి ఏంటంటే ఎడిపోయింది ఏందని మేము వస్తే మీరు ముందు బయటికి వెళ్ళి 5 రోజుల తర్వాత మాట్లాడదాం అంటున్నారు. మరి మేము ఏం చేయాలి? మా పరిస్థితి, మా బతుకులేంది? మేము ఎట్లా బతకాలి? నా జీవనమే రైతు వారిగా మేము వ్యవసాయం చేసి బతుకోవాళ్ళం. మాకు వేరే జీవనం ఏమీ లేదు. ఉన్న మోటార్లు 2 మోటార్లు పోతే 50,000 రూపాయలు పెట్టి అందించుకునే పరిస్థితి లేదు. మేము వ్యవసాయం చేసుకోవాలన్నా, వ్యవసాయం ఆపుకోవాలన్నా.